वज़ीर सेहत हरीश राव ने तशवीश का इजहार करते हुए कहा कि गुज़िश्ता 10 सालों में हिंदुस्तान में ख़वातीन में छाती के कैंसर यानी ब्रेस्ट कैंसर के मामलात में इजाफा हुआ। उन्होंने कहा कि 40 से 50 साल उम्र के दरमियान की ज़्यादातर ख़वातीन ब्रेस्ट कैंसर में मुब्तला हो रही हैं। उन्होंने आज हैदराबाद के नेकलेस रोड जल विहार पर वर्ल्ड ब्रेस्ट कैंसर के एक माह तवील प्रोग्राम के हिस्से के तौर पर मुनक़िदा मैराथन वॉक का इफ्तिताह किया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए हरीश राव ने कहा कि मर्ज के ताल्लुक से शऊर न होने की वजह से अक्सर ख़वातीन आखिरी मराहिल में इसकी तशख़ीस करवा रही हैं, जिसमें इस मर्ज का पता चल रहा है। ऐसे मौके पर उनका इलाज मुश्किल हो रहा है। ब्रेस्ट कैंसर के 70% मरीजों को आखिरी मराहिल में मर्ज का पता चलता है। अगर इब्तदाई मराहिल में इस मर्ज का पता चलता है तो ऐसी सूरत में 100% इलाज किया जा सकता है और जान भी बच सकती है। ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా మెమోగ్రామ్ చేసుకోవడం ద్వారా ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తించగలిగినట్టయితే దీన్ని 100% నివారించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రోజు తెలుస్తున్న దాని ప్రకారంగా కూడా 70% మంది ప్రాథమిక దశలో గుర్తించుకోకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత క్యాన్సర్ ను గుర్తించడం జరుగుతూ ఉంది. తద్వారా దాదాపు 50% మంది మరి చనిపోతా ఉన్నారు. అందుకే ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అక్టోబర్ నెలలో ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి పట్ల ఒక అవగాహన పెంచాలని చెప్పి అనేక ర్యాలీలు కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు కూడా మనం హైదరాబాద్ లో మన రాష్ట్రంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో మహిళల్లో ఒక మార్పు తేవాలి, వాళ్ళలో అవగాహన పెంచాలని చెప్పి మన పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో ఈ ర్యాలీని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం పెద్ద ఎత్తున